ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో చెప్పండి. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ డ్రీమ్ వరల్డ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్, అది కూడా స్ట్రీట్ స్టైల్లో. ఇంట్లోనే చేస్తే ఎలా చేసుకోవచ్చో సింపుల్గా నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. అండ్ దీనికి కావాల్సిన ప్రెప్ వర్క్ అంతా మనం ముందుగా చేసి పెట్టేసుకుంటే ఇది ఈజీ ప్రాసెస్. వితిన్ 10 to 12 minutes అంతే. నేను తీసుకున్న వెజిటబుల్స్ ఏవో ఒకసారి చూసేసేయండి. క్యాబేజ్, క్యారెట్, కొరియాండర్, కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్, అంతే. ముందుగా ఏ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అయినా తీసుకోండి, దీన్ని హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. ఇది నోట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని కుక్ చేయండి. అండ్ ముందుగా వెజిటబుల్స్ అన్నీ కావాల్సినవి కట్ చేసి పెట్టేసుకున్న అన్ని పొడుగ్గా కట్ చేసుకోండి, సో దట్ ఇట్ లుక్స్ వెరీ నైస్ అండ్ జెంటిల్. అండ్ ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 3 tablespoons దాకా ఆయిల్ వేసుకొని దాన్ని వేడెక్కనివ్వండి. బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వెజిటబుల్స్ అన్నీ వేయండి. ముందుగా ఆనియన్స్ వేసి దాన్ని కాస్త ఫ్రై చేశాక తర్వాత క్యారెట్ వేసుకోండి. అది కూడా కాస్త వేగిన తర్వాత అప్పుడు కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి త్వరగా నల్లబడిపోతాయి, అలా కానివ్వకండి. మొత్తం రెసిపీనే టేస్ట్ మారిపోతుంది. సో కొంచెం చూసుకొని చెయ్యండి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోండి. రైస్ కన్నా ముందుగా క్యాబేజ్ వేసుకోండి. క్యాబేజ్ నేను లాస్ట్లో ఎందుకు వేసుకున్నాను అంటే అవి వెరీ స్మూత్ అండ్ నైస్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి నల్లబడిపోతుంది. సో అలా కాకుండా లాస్ట్లో వేసుకున్నామనుకో ఇవేవి అవ్వదు. సో క్యాబేజ్ తర్వాత రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని దాన్ని పొడిలాడివ్వండి. ఆ తర్వాత చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేయండి. ఇది ఇంత కలిపిన తర్వాత హోమ్మేడ్ గరం మసాలా, ధనియాల పొడి, 1 teaspoon పసుపు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. అండ్ మీకు లాస్ట్లో ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే జస్ట్ హక్కా నూడిల్స్ మసాలా వస్తుంది కదా, ఫ్రైడ్ రైస్ మసాలా, అది వేసుకుంటే సరిపోతుంది. ఆ టేస్ట్ మీకు ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఇంకొంచెం బెటర్గా. సో లాస్ట్లో కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీద నుంచి నిమ్మకాయ రసం చల్లుకున్నా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ప్రాసెసే, ఎక్కువ టైం టేకన్ ఉండదు. ఓన్లీ మనం వెజిటేబుల్స్ అండ్ రైస్ మాత్రమే పక్కన రెడీగా పెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా వెరీ ఈజీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నా కమెంట్స్లో షేర్ చేయండి. రైస్ పొడిగా వండుకోండి. అండ్ ముందుగా వండేసుకొని ఒక ప్లేట్లో చల్లారనిస్తే అది ఆటోమేటిక్గా పొడిగా అవుతుంది. ఈ రెసిపీకి కావాల్సిన వన్ అండ్ ఓన్లీ మెయిన్ థింగ్ రైస్ పొడిగా ఉండటమే. అండ్ అలాగే హై ఫ్లేమ్ మీద మాత్రమే చేస్తేనే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, రైస్కి పడుతుంది, మనం వేసిన మసాలాస్ అయినా కెచప్స్ అయినా ఇంకేవైనా సరే. సో గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చూస్తూ చేసుకోండి, ఎక్కడ మాడకూడదు. అని చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. సీ యూ లేటర్.